శ్రీ మాత్రే నమః. నమస్కారం మిత్రులారా, నేను పండిట్ సూర్యప్రకాష్. ఈరోజు 18 మార్చి 2026 బుధవారం నాడు మిథున రాశి వారికి ఒక ప్రత్యేక సందేశం ఉంది. ఈరోజు అమావాస్య అంటే అమ్మవారి చంద్రుడు పూర్తిగా కనుమరుగయ్యే రోజు. ఈ రోజుని పితృతర్పణం, మన పూర్వీకులకు జలం మరియు తిల సమర్పణం చేయడానికి అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. కానీ మిథున రాశి వారికి ఈ అమావాస్య మరింత శక్తివంతం. ఎందుకంటే మీ మొదటి భావంలో, అంటే మీ వ్యక్తిత్వం మరియు ఆరోగ్యాన్ని సూచించే స్థానంలో బృహస్పతి అంటే గురుగ్రహం ఆసీనులై ఉన్నారు. గురుడు జ్ఞానానికి, ఆధ్యాత్మికతకు, దైవానుగ్రహానికి అధిపతి. ఆయన మీ రాశిలో ఉండగా ఈ అమావాస్య నాడు మీరు చేసే పితృకార్యాలు మామూలుగా కంటే ఎక్కువ ఫలితాలను ఇస్తాయి. ప్రియమైన వారలారా, ఈ రోజు మీ 10వ భావం అంటే వృత్తి మరియు కీర్తిని తెలిపే స్థానంలో శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నారు. అంటే ప్రేమ మరియు సౌందర్యానికి అధిపతి అయిన శుక్రగ్రహం అత్యంత బలంగా ఉన్నారు. కెరీర్లో గుర్తింపు, అధికారుల ప్రశంసలు రావచ్చు. అయితే జాగ్రత్త కూడా అవసరం. అదే 10వ భావంలో శని గ్రహం కూడా ఉన్నారు. క్రమశిక్షణ మరియు కఠినత్వానికి అధిపతి అయిన శని మిమ్మల్ని ఓపికగా, నిదానంగా ముందుకు సాగమని హెచ్చరిస్తున్నారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. నా సలహా ఏమిటంటే, ఈరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూర్వీకులను స్మరించండి, నువ్వులు, నీరు సమర్పించండి. గురుని ఆశీర్వాదంతో మీ పితృదేవతలు మీకు తప్పకుండా అనుగ్రహం ప్రసాదిస్తారు. కానీ ఈరోజు కొత్త ఆర్థిక పెట్టుబడులు లేదా ముఖ్యమైన ఒప్పందాలకు సంతకం చేయడం మాత్రం వాయిదా వేయండి. శుభం కలుగుగాక.